నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్ వరద ప్రాంతాల్లో ఈ నెల కరెంటు బిల్లుల వసూలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కరెంటు బిల్లుల్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వరదల్లో పాడైపోయిన వాటి మరమ్మతులకు రేట్లను ప్రభుత్వమే ఖరారు చేయాలని, ఎవరికి ఇష్టం వచ్చిన రేట్లు వాళ్ళు డిమాండ్ చేసి ప్రజలను దోచుకోకుండా చూడాలని భావిస్తున్నామన్నారు. అలాగే వరదల్లో నష్టపోయిన వాహనాల రిపేర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్లు, గ్యాస్ స్టవ్ల రిపేర్లు, ఇలా ఏ రిపేర్ కైనా ఒక రేటును ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. ఆన్లైన్ లో ఇటువంటి సేవలు అందించే వారితో కూడా మాట్లాడుతున్నట్లు చెప్పారు చంద్రబాబు నాయుడు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరాను పునరుద్ధరించామని, పారిశుద్ధ్య పనులు త్వరిత్వరగా పూర్తి చేస్తున్నామన్నారు. అగ్నిమాపక యంత్రాల సహాయంతో ఇప్పటి వరకు 5,000 ఇళ్లను శుభ్రం చేశామని, ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక యంత్రాలను తెప్పిస్తున్నట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిల్వ ఉన్నాయని, అవి తప్పితే ఇప్పటి వరకు యుద్ధ ప్రాతిపదికన చాలా ప్రాంతాల్లో విద్యుత్తును పునరుద్ధరించామన్నారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, అవసరమైన చోట ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అండగా ఉందన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రానికి అవసరమైన సహాయాన్ని కేంద్రం అందిస్తుందని చెప్పుకొచ్చారు. ఇక ప్రాథమిక అంచనాల ప్రకారం 1.8 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందని, 2 లక్షల మంది రైతులు నష్టపోయారని ఆయన తెలిపారు. వరద నష్టంపై నిపుణుల బృందాలు అధ్యయనం చేస్తున్నాయని, అది పూర్తవగానే కేంద్రం నుంచి తక్షణ దీర్ఘకాలిక సాయం తప్పక అందుతుందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అతి వేగంగా సమర్థంగా పనిచేయకపోతే ప్రాణ నష్టం తీవ్రత ఊహ కందేది కాదన్నారు. వరద బాధితుల్ని ఆదుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవకాశాలని వినియోగించుకుంటుందని, డ్రోన్ల ద్వారా పాలు, మంచినీళ్లు, ఆహారం అందచేయడం మొదటిసారి ఇక్కడే చూస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగిన వెంటనే ప్రధాని, కేంద్ర హోంమంత్రులు పంపిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వాయుసేన, నౌకా దళాలకు చెందిన హెలికాప్టర్లు బాధితులకు సాయం అందించాయన్నారు. మరోవైపు కేంద్రం నుంచి వచ్చిన బృందం కూడా ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.